ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. టీడీఎస్ నిబంధనల కీలక మార్పులైతే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్కి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా ఇటువంటి యూజ్ఫుల్ అప్డేట్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టీడీఎస్ పన్ను ఎగవేతను నిరోధించడంలో సహాయపడుతుంది. అయితే ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయానికి హామీ ఇస్తుంది. మూలం వద్ద పన్ను తగ్గింపు నియమాలను సవరిస్తున్నట్లు బడ్జెట్ 2025లో ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఏప్రిల్ 1, 2025 నుంచి కూడా నూతన నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులో పన్ను చెల్లింపుదారులకు, ప్రధానంగా పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్స్, కమిషన్ సంపాదించే వారికి ఆర్థిక ఉపశమనం అందిస్తారు. ఆ నియమాలు ఏమిటో ఓసారి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్స్కి సంబంధించి డివిడెండ్ ఆదాయం, మ్యూచువల్ ఫండ్ ఆదాయాలపై అధిక మినహాయింపు పరిమితి ద్వారా పెట్టుబడిదారులు ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా అమల్లోకి వచ్చేలా స్టాకుల నుంచి డివిడెండ్లు, ఎంఎఫ్ యూనిట్ల నుండి వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ మినహాయింపు పరిమితిని 5,000 నుండి 10,000కు రెట్టింపు చేయడం జరిగింది. డివిడెండ్ ఆదాయం బడ్జెట్లో డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని సవరించారు. ఈ మినహాయింపును 5,000 నుండి 10,000కు పెంచింది. తద్వారా పెట్టుబడిదారులు తమ ఆదాయాల్లో ఎక్కువ మొత్తాన్ని నిలుపుకునేందుకు అవకాశం ఉంది. ఇక సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఎక్కువ ఆర్థిక ఉపశమనం అందించడానికి ప్రభుత్వం టీడీఎస్ మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకులు ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం వడ్డీ ఆదాయాలు 1,00,000 దాటితేనే ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల నుంచి వడ్డీ ఆదాయంపై టీడీఎస్ను తగ్గిస్తాయి. ఒక సీనియర్ సిటిజన్ వార్షిక వడ్డీ ఆదాయం ఈ పరిమితిలోపు ఉంటే టీడీఎస్ అయితే తగ్గించరు. సాధారణ పౌరులు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు వ్యక్తులకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని 40,000 నుండి 50,000కు పెంచారు. ఈ చర్య ముఖ్యంగా ఎఫ్డీ వడ్డీని కీలక ఆదాయ వనరుగా ఆధారపడే డిపాజిట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులు ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం వడ్డీ 50,000 దాటితేనే టీడీఎస్ను తీసివేస్తాయి. వివిధ చెల్లింపులు, లాటరీలు, క్రాస్వర్డ్ పజిల్స్, గుర్రపు పందాల నుంచి వచ్చే ఆదాయాలకు సంబంధించి టీడీఎస్ నియమాలను ప్రభుత్వం సవరించింది. గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000 దాటితే బహుళ చిన్న మొత్తాల్లో అందుకున్నప్పటికీ కూడా టీడీఎస్ తగ్గించేవారు. ఈ కొత్త నిబంధన ప్రకారంగా ఒకే లావాదేవీ 10,000 దాటినప్పుడు మాత్రమే టీడీఎస్ వర్తిస్తుంది. బీమా ఏజెంట్లు, బ్రోకర్లు, బీమా బ్రోకరేజ్ రంగాల్లోని నిపుణులకు సమ్మతిని సులభతరం చేయడానికి, నగదు ప్రవాహాన్ని పెంచడానికి బడ్జెట్ 2025లో కమిషన్లకు టీడీఎస్ మినహాయింపు పరిమితిని పెంచింది. బీమా కమిషన్ల పరిమితిని ఏప్రిల్ 1, 2025 నుంచి 15,000 నుండి 20,000కు పెంచడం జరిగింది.